హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్దిక్ అండ్ తన్వి బ్లాగ్స్. ఈరోజు అయితే మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తున్నామండి ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. లోపలైతే వ్యూ చాలా బాగుంది. ఎంట్రీ ఫీ అయితే ఉందండి, పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్. మేమైతే 1:30 అయిందండి రీచ్ అయ్యేసరికి. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ అంటే 108 గాడ్స్ ఉన్నారండి. అవి అంటే ఫస్ట్ అన్నీ మేము చూసాము. మాకు అక్కడ ఏంటంటే పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి, అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా వినండి ఒకసారి, మంచిగా అనిపించింది మాకైతే. నేను అది రికార్డ్ చేశాను, ఒకసారి మీరు కూడా వినండి. భూమి మీద చూసినట్టయితే 106 క్షేత్రాలు మాత్రమే ఉంటాయి. మిగతా 2 వచ్చేసి 107, 108 మీద లోకాలు అనమాట. మనుష్య జన్మతోనే, మనుష్య దేహంతోనే వాటిని చూడడానికి కుదరదు. కావున ఆ 107, 108 క్షేత్రాలు ఏమిటంటే పాల్కడలి, క్షీరసాగరం, అలానే పరమపదం అనమాట 108 వైకుంఠధామం. ఆ ఆల్వాళ్ళని చెప్పాం కదా, వారంతా కూడా భగవంతుని యొక్క ఆయుధాంశాలు అన్నమాట. ఒక చక్రము, శంఖము, గద, ఖడ్గ, పద్మం, వారంతా కూడా ఎప్పుడూ భగవంతునే ఉంటారు కదా. అలా వారు ఆ సమయంలో అక్కడ ఉండేటటువంటి వైభవాన్ని వారు ఏది అనుభవించారో, ఆల్వాళ్ళు అంటే పేరుకి అర్థమే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలలో మునిగి తేలిన వారు అనమాట. అని వారు అంత అనుభవించినటువంటి వైభవం ఏదైతే ఉంటారో ఆ వైభవాన్ని వాళ్ళు కీర్తించారని మనం చెప్పాం కదా 4000 పాటలుగా. ఆ వైభవాన్ని మన ఆచార్యులంతా కూడా కలిసి మన పూర్వజన్మ స్మృతం చేద్దాం. మన అస్మదాచార్యులు చిరంజీవి వారు ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మన ఈ తెలంగాణలో ఆ 107, 108 క్షేత్రాన్ని వారి యొక్క వివరణ తీసుకొని ఒక క్షేత్రంగా మార్చి మనకి ప్రతిష్ఠింపజేశారనమాట. అలా ఈ 108 క్షేత్రాలు అయిపోయినాక మీరు ఇక్కడ రామానుజాచార్య స్వామి వారు చూడొచ్చు అనమాట. మనకి 3 ఆచార్యులు ఉంటుంటారు కదా, శంకరాచార్యులు, రామానుజాచార్య స్వామి వారు, అలానే మధ్వాచార్యులు అనమాట. వీరంతా కూడా మన యొక్క ఈ సనాతన ధర్మానికి జీవింపడానికి, బౌద్ధాన్ని ఖండించి మనందరం కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి, మన వేదాన్ని సంరక్షించుకోవడానికి, ఉపయోగపడడానికి వీరు ఎంతో కృషి చేశారనమాట. అలా వాటిలో రామానుజాచార్య స్వామి వారు ఒకరన్నమాట. ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో ఎలానైతే ఏ జాతి, మతం, కులం, వర్ణం భేదం లేకుండా ప్రతి జనులందరూ కూడా ఈ భూలోకంలో ఈ ఆలయానికి వస్తున్నారు కదా, పూజిస్తున్నారు, దేవుని స్త్రీలను పూజిస్తున్నారు కదా. అలా ఇలా ఒక 1000 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదనమాట. కేవలం ఒక బ్రాహ్మణులు మాత్రమే ఆలయానికి వెళ్ళేవారు, భగవంతుని పూజించేవారు అన్నమాట. స్త్రీలకి కూడా అధికారం ఉండేది కాదనమాట. ఒకవేళ వారికి తెలియకుండా ఏదో రకంగా దాపరికంగా ఏదో రకంగా పూజించినప్పటికీ కూడా కఠినమైనటువంటి నియమాలతో వారిని శిక్షించేవారు అనమాట ఆనాటి కాలంలో. అట్లాంటి సమయంలో రామానుజాచార్య స్వామి వారు అనుకున్నారన్నమాట, ప్రతి ప్రాణి కూడా భగవత్ సంతానమే కదా. ఎలానైతే ఒక చిన్న పిల్లాడికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి ఎంత అధికారం అనేటువంటి ఉందో, అలానే మనమంతా కూడా ఆ లక్ష్మీనారాయణ ఇరువురి యొక్క సంతానమే కదా. మరి ఎందుకు మనమంతా కూడా భగవంతుని యొక్క వద్దకు వెళ్ళడానికి అధికారం ఉండదు, ఆలయ ప్రవేశానికి అధికారం ఎందుకు ఉండదని చెప్పేసి ఆ సమయంలో ఉండేటటువంటి ఆ కఠినమైన నిబంధనలు అనేవి ఖండించి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మానవులందరికీ కూడా, ప్రతి ప్రాణికి కూడా ఆలయ ప్రవేశన మహనీయులు ఈ రామానుజాచార్య స్వామి అన్నమాట. అందుకే వారిని ఇక్కడ సమతామూర్తిగా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. అలానే మొదటి ఫ్లోర్లో మనం చూసిన 120 కేజీల బంగారు మూర్తి ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే వారి 120 సంవత్సరాల భూమి మీద నివసించి ఎన్నో రకమైన ఉపకారములు మనకి చేసినారు కాబట్టి వారి యొక్క కృతజ్ఞత భావంతో మనకి అందించినటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని ఆధారం చేసుకొని మన యొక్క కృతజ్ఞత భావంతో వారిని ఆ 120 కేజీల బంగారు విగ్రహం అంతా ప్రదర్శించుకున్నాం అనమాట. ఇలా ఈ యొక్క 108 క్షేత్రాల మన యొక్క చరిత్రని మన ఇక్కడ నుంచి మొదలు చేయకపోతుంది అనమాట. మనకి శ్రీరంగం వచ్చేసి తమిళనాడులో తిరుచని ప్రాంతం జరుగుతుంటారు. స్వయంగా మనమంతా కూడా మీ ఇంట్లో భగవంతుడు పూజిస్తుంటారు. దేవుణ్ణి ఏ రకంగా పూజిస్తారు? పూలతోనే. అంటే ఒక అబ్బాయిని చూపించాలి, ఎలా చూపిస్తారు? ఒక ఫోటో లాంటివి చూపిస్తారు కదా, అంటే ఈ అబ్బాయి లక్షణాలు ఇటువంటివి అని చెప్పడానికి. అట్లనే భగవంతుడు కూడా సృష్టి ఆరంభంలో భగవంతుడు ఎప్పుడైతే తన నాభిక నుండి బ్రహ్మ ఉద్భవిస్తారు కదా, బ్రహ్మ అవతరించినాక బ్రహ్మకి 4 వేదాలు అప్పచెప్తారు. ఆ బ్రహ్మ ఒకనాడు యోగ నిద్రలో ఉంటున్న సమయంలో ఒక రాక్షసులు అప్పగరిస్తారు. మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి మళ్ళీ వేదాన్ని తెచ్చి మళ్ళీ బ్రహ్మకి ఇస్తారు అనమాట. అట్లా ఇచ్చిన సమయంలో బ్రహ్మ కృతజ్ఞత భావం ఏదైతే ఉంటుందో, స్వామి నా కోసం వేదాన్ని అప్పగిస్తూ వేదాన్ని యుద్ధం చేసి మళ్ళీ తెచ్చిచ్చాడు కదా, ఆ కృతజ్ఞత భావంతోనే బ్రహ్మగారు అడుగుతారనమాట, స్వామి మేము మిమ్మల్ని మా తండ్రిగా భావిస్తున్నాము, మిమ్మల్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఉండడానికి మేము సిద్ధంగా లేవు. మరి ఎలా అంటే అప్పుడు స్వామి ఏ రూపంగా ఉంటాడో ఆదిశేషుని కబలిస్తూ ఉంటాడు కదా, ఆ శేషమూర్తే స్వయంగా తానే తన యొక్క హృదయ కవలం నుంచి ఒక మూర్తిగా, ఒక విగ్రహంగా, స్వరూపంగా తీర్చి బ్రహ్మకిస్తే బ్రహ్మగారు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పూజించి ఆ తర్వాత తన పరంపర అయినటువంటి మనుగుకి
సూర్య వంశానికి ఇక్ష్వాకు వంశానికి అంతా కూడా అందించారనమాట. ఆ తర్వాత మనం ధరించినటువంటి దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు కూడా ఆరాధించిన గొప్ప విగ్రహమే ఈ శ్రీ రంగనాథుడు అన్నమాట. ఆ తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరికీ తానాలు చేస్తుంటే విభీషణుడికి ఈ శ్రీరంగనాథుని అప్పచెప్తారనమాట. అలా విభీషణుడు ఆ లంకానగరం వెళ్తున్న సమయంలో తిరుచి అనేటువంటి ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారనమాట. మనందరికీ కూడా కులదైవాలు ఇష్టదైవాలు ఉంటాయి కదా, అలానే శ్రీరామునికి కులదైవం ఇష్టదైవం ఆరాధ్య దైవమే ఈ శ్రీ రంగనాథుడు అన్నమాట. అలానే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క సమాచారం అందించడం చెప్పుకున్నాం కదా. అలా శ్రీరంగనాథుడు ఏం సమాచారం అందిస్తాడంటే మనం చెప్పుకున్నాం, విభీషణుడు కోసం అక్కడ దక్షిణాన ఉంటారనమాట. మనం చూడొచ్చు ఆలయాల్లో భగవంతుడు ఏ రకంగా దర్శనమిస్తాడు, ఏ దిక్కున ఈస్ట్ ఫేస్ కదా, తూర్పు దిక్కు. కానీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగం మాత్రమే దక్షిణానికి దర్శనమిస్తాడు. ఎందుకు అని అంటే మన భారతదేశానికి దక్షిణాన్ని ఏముంటుంది, లంకానగరం కదా. ఆ లంకానగరంలో పరిపాలించేటటువంటి విభీషణుడు ఎవరైతే ఉంటారో విభీషణ అనుగ్రహించడానికి దక్షిణాన ఉంటాడన్నమాట స్వామి. ఎందుకు అంటే చెప్పాం కదా, భగవంతుడు ఇక్కడ ఉండేటువంటి సమాచారం ఏమిస్తాడంటే ప్రతి ప్రాణి కూడా నా సంతానమే, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఏ ప్రాణి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే నన్ను ఒక్కసారి నమస్కారం చేసి నేను నీ దాసునయ్యా అని ఒక మాటతో చెప్పడం ద్వారా తనను అనుగ్రహించేటటువంటి స్వామి ఈ శ్రీ రంగనాథుడు అన్నమాట. అలా భగవంతుని ఎప్పుడైతే రావణాసుడు యుద్ధానికి ముందు విభీషణుడు వచ్చి రాముని శరణాగతి చేస్తాడు కదా, అప్పుడు రాముడు అనుగ్రహించినట్టుగానే ఇక్కడ విభీషణుడిని కూడా ఇక్కడ శ్రీ రంగనాథుడు అనుగ్రహిస్తాడు అనమాట. అలా ఇక్కడ స్వామి ఏం చెప్తారంటే ప్రతి ప్రాణి కూడా సమానమే, ఎప్పుడైతే మన సంతానమే ప్రతి ప్రాణి సమానమే, మనమంతా కూడా ఇలా భేద భావనతో ఉండకుండా అందరినీ సమానత్వంతో చూస్తున్నట్టయితే ఆ శ్రీరంగనాథునికి అనుగ్రహం మనతో ఉంటుంది అని స్వామి ఈ క్షేత్రంలో వివరిస్తారనమాట. అలా రెండవ క్షేత్రంలో స్త్రీలకు ఇప్పుడు ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి వాళ్ళకి కొత్తగా అధికారాలు ఉండాలని చెప్పేసి ఈ మధ్య ఒక గొడవలాగా జరుగుతుంది అనమాట. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ రెండవ క్షేత్రంలో స్వామి స్వయంగా అమ్మవారికే ప్రాధాన్యత ఇచ్చి అక్కడ స్వామి తర్వాత ఉంటారు, మన వెనుక ఉంటారు. అంటే ఏ ఉపచారం జరిగినా, ఏ పూజా కార్యక్రమం జరిగినా ముందు అమ్మవారికి స్వీకరించిన తర్వాతే స్వామి స్వీకరిస్తారనమాట. అలా అమ్మవారికి ఇక్కడ ఆధిపత్యం అన్నమాట. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారనమాట. ఎక్కడైతే స్త్రీలను పూజింపబడతారో అక్కడ దేవతలంతా కూడా నివసిస్తారో అని ఈ రెండవ క్షేత్రం చెబుతుంది. అలా మూడవ క్షేత్రం జటాయుకి, మనకి శ్రీరామాన్ని చూసినట్టు జటాయుకి ధర సంస్కారం చేస్తారు రాముడు. ఆ క్షేత్రమే ఈ మూడవ క్షేత్రం అన్నమాట. అలా ప్రేమ కోసం 4వ క్షేత్రం. అలా ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క రకంగా ఆవిర్భవించింది అనమాట. భక్తులైన ప్రహ్లాదు రక్షించడం అహోబిలం అనే క్షేత్రం. అలానే ఈ కలియుగ ప్రత్యేక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 96. అలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క సమాచారం అందించడానికి వచ్చాడు ఈ భగవంతుడు అనమాట. వాటిని కీర్తించిన క్షేత్రాలే ఈ దివ్య దేశాలు అనమాట. ఆల్వార్లు అంతా కలిసి కీర్తించారనమాట. వాటిలో మొదటి క్షేత్రం శ్రీరంగం. నమస్కారం చేసి స్వామి నామం చెప్పండి. ఓం శ్రీరంగ క్షేత్ర నివాసాయ శ్రీరంగనాయకి సమేతాయ శ్రీరంగనాథాయ నమః. గోవింద జై శ్రీమన్నారాయణ, జై రామ. విన్నారు కదండి, పంతులు గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇవే అండి ఆ 108 టెంపుల్స్ అయితే లైన్గా ఉంటాయి, అన్ని సిమిలర్గా ఉంటాయండి. లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ నేను అన్నీ కవర్ చేయలేదండి వీడియో, జస్ట్ ఒక 6-7 తీసాను అంతే. అది మీకు చూపించడానికి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, అలా అనిపించింది. మేము వెళ్ళేసరికి 1-1:30 అయిందండి. అక్కడే ఇంకా ఫుడ్ తినేసి ఫ్రీ ఫుడ్ అనేది పెడుతున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. వాళ్ళ రిసీవింగ్ కూడా బాగుంది, అసలు మంచిగా అనిపించింది. కానీ మాకే ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాం కదా, కొంచెం అలసిపోయినట్టు అనిపించిందండి. అంటే బాగా హాట్గా ఉంది కదా, ఇంకా టైర్డ్ అయినట్టు అనిపించింది. లోపల వ్యూ అంతా కూడా తిరిగి చూసాము. బట్ ఇంకా ఈవినింగ్ అయితే బాగుండేది. ఆఫ్టర్నూన్ కాబట్టి మేము అంటే ఎక్కువ తిరిగి చూడలేకపోయాము. ఇంకా నైట్ ఉందామని చెప్పేసి అనుకున్నామండి, బట్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అప్పటికే 6 అయిందండి టైం అయితే. ఇంకా 6కి మేము రిటర్న్ అయిపోయాము. ఇదైతే స్టాచ్యూ అండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. మేము పైకి వెళ్ళి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మేము ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఎవ్రీ మంత్ ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి పెట్టుకున్నామండి కిట్టి అయితే. ఈసారి అయితే ఇక్కడికి వెళ్ళామండి, బాగా అనిపించింది మాకైతే. అండ్ ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.